హలో గాయ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ క్రియేషన్. ఈరోజు మరో వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. ఇంతకుముందు మెంతికూరను హార్వెస్టింగ్ వీడియో పెట్టాను కదా. ఈరోజు వచ్చేసి చుక్కకూర అనమాట. మన మిద్దె తోటలో పెంచిన చుక్కకూరని అయితే ఈరోజు హార్వెస్టింగ్ చేస్తున్నాను. ఎందుకంటే కూర అంతా పండువారిపోతుంది, అందుకని చెప్పేసి ఇక పెద్దగా ఉన్నవి మొత్తము కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మళ్ళీ ఎగురొస్తున్నాయి చెట్లు కింద నుంచి, అందుకని చెప్పేసి అయితే చుక్కకూరని ఈరోజు హార్వెస్టింగ్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. మన చేతులతో పెంచిన చుక్కకూరను స్వయంగా మనం ఇలా కట్ చేసుకొని వండుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చింది. కాకపోతే నేను కొంచెం టబ్ లాంటి దాంట్లో పెడితే బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఇవి దగ్గరగా ఉండటం వలన గానడక మొత్తం పండువారిపోతుంది ఆకంతా. ఇక ఫస్ట్ టైం కాబట్టి అంతగా ఆలోచించలేదు, ఏదో ఒక దాంట్లో అని చెప్పేసి అయితే వేసాము. కానీ చాలా బాగా వచ్చింది చుక్కకూర. ఒక ప్యాకెట్లో మనకు కొన్ని పువ్వుల్లాగా వచ్చాయన్నమాట. వాటిని అక్కడక్కడ వేసేసాము. ఇక పాలకూర అయితే అంతగా ఎదగలేదన్నమాట ఈసారి, ఎందుకని అక్కడక్కడ మాత్రమే వచ్చింది పాలకూర. అది కూడా ఈరోజు హార్వెస్టింగ్ చేస్తున్నాను. చుక్కకూర పాలకూర కలిపి వండేద్దామని చెప్పేసి. చూసారు కదా, చాలా తక్కువ వచ్చింది పాలకూర. అందులో ఒకటి ఎదగట్లేదు అనమాట అసలే. ట్రై చేయాలి పాలకూరని ఇంకో వేరే టబ్బులలో పెంచుదామని. చుక్కకూర వేరే దాంట్లో కూడా వేసాను అనమాట టబ్బులు, అందులో కూడా చాలా బాగా వచ్చింది. చూస్తున్నారు కదా, పండువారిపోయిన ఆకుని. ఇదన్నమాట ఈరోజు మన మిద్దె తోటలో వెళ్ళిన చుక్కకూర. చాలా ఫ్రెష్గా ఉంది కదా, చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది, అంత బాగుందన్నమాట. చాలా ఫ్రెష్గా ఉంది కూర అయితే. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.